వెల్కమ్ టు నిగస్వి ఛానల్. మేము ఊరు నుంచి రిలేషన్స్ అందరు వచ్చిండ్రండి. వాళ్ళు తీసుకొని మేము గుడికి వెళ్ళినామండి. ఫస్ట్ యాదగిరి గుట్ట వెళ్ళినామండి. లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మా మనమడు అవుతారండి అబ్బాయికి ఎండుకలు తీసినామండి. ఎండుకలు తీసి దేవుని మొక్కుకొని మొక్కుబడి ఉండే వల్ల దేవుని మొక్కి ఎండుకలు తీసుకొని అట్లనే అక్కడ ఉండి ఫొటోస్ అన్నీ తీసుకొని చేసినామండి. నేను ఇంతకుముందు యాదగిరి గుట్ట వీడియో వేసినానండి, అందుకే నేను ఇప్పుడు ఎక్కువ వేయలేదు. మా రిలేషన్ అందరు నిలబడి ఫోటో తీసుకొని అక్కడి నుంచి మేము ముచ్చెందల్కి వచ్చినామండి. శ్రీ రామానుజ స్టాచ్యూ అండి. ఇవి శంషాబాద్లో ఉన్నదండి, రంగారెడ్డి డిస్టిక్లో. మేము అక్కడ బయలుదేరినామండి. చూడండి ఎంట్రన్స్, అందరు కార్లోనే వచ్చినాము. చూడండి ఇక్కడి నుంచే కనబడుతుంది మన రామానుజ స్వామి వాళ్ళది. ఇవి మొత్తం 45 ఏకర్లలో ఉన్నదండి గుడి. అంతే ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, గుడి గోపురాలు మంచి కనిపిస్తుందండి. మేము లోపలికి వెళ్ళినామండి. 11వ శతాబ్దం నాటి వైష్ణవ రామానుజరండి. పంచభూతాలు పువ్వులో ఉన్న సుగంధాలు కొందరికి మాత్రం కాదు, అది అందరికీ దక్కాలని ఆశించేవారండి. 1000 ఏండ్ల కిందటనే కులమదాలు లేదని అన్న మహా సమతామూర్తి అండి శ్రీ రామానుజాచార్యులు. 11వ శతాబ్దం నాటి వైష్ణవరండి రామానుజర్. కులమద భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించాలని కార్యక్రమాన్ని రామానుజర్ చేశారండి. అలా 120 ఏండ్లు జీవించి భక్తి మార్గంలో కులభేదం అంటరానితనం ఆచరించలేదు. భగవత్ ముందు అందరూ సమానమైన సమతామూర్తి అండి శ్రీ రామానుజ వారు. లోపల 108 కోబురాలు ఉన్నదండి. 108 వైష్ణవ మూర్తులు శిల్పాలు ఉన్నదండి. అందరినీ దైవ దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ గుడి లోపల భద్రవేది, ఇది 54 అడుగు ఎత్తుల రామానుజర్ 216 అడుగు అఖండ విగ్రహమ్మ కొలువై ఉన్నారండి. భద్రవేది 16,740 చదుర అడి ఉన్నదండి మొత్తము. మేము వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి మహాలక్ష్మి పెళ్లి జరుగుతుందండి. మేము అవి కూడా కన్నారా చూస్తున్నామండి. సాయంకాలే శ్రీభూషమేధ శ్రీ వైకుంఠనాథస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాక్షేకర్మణి తన్మధ్యే తత్తత్క్రియాకలాపాః నిర్విఘ్నాః నిర్వచ్ఛిన్నాశ్చ భూయాసరితి భవంతో మహాంతో అనుగృహ్ణन्तు. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీమతే నారాయణాయ నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. శ్రీమతే నారాయణాయ నమః. హరిద్రాదిచూర్ణం సమర్పయామి. శ్రీమతే నారాయణాయ నమః. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. శ్రీమతే నారాయణాయ నమః. పుష్పై పెద్దోళ్ళకు 200 రూపాయలు టికెట్ అండి, చిన్నపిల్లలకు 125 రూపాయలు టికెట్ అండి. మేము టికెట్ తీసుకొని లోపల వెళ్ళిపోయినామండి. చూడండి ఇప్పుడు లేజర్ షో నడుస్తుందండి. ఫస్ట్ ఆరతి ఇచ్చిండ్రండి. ఎంత మంచి ఉందండి ఆరతి. నారాయణమూర్తికి ఆరతి, అంతమంది మెట్ల పిల్లలు అందరు కూర్చొని ఆరతి ఇచ్చినప్పుడు అంత మంచి అనిపించిందండి. మనం ఏదో దేవుని దగ్గర ఉన్నట్టు అనిపించిందండి మాకు. ఆరతి అయిపోయిన తర్వాత లేజర్ షో అండి. అది నూతన టెక్నాలజీతో కట్టిన లైట్ షో అండి. రామానుజర్ వారి జీవ చరిత్రని ఈ తరం వాళ్ళకు అందించాలని ఆ మహానుభావుని విశ్వరూపం తత్రూపమాగా లేజర్ షో చూపించారండి. చాలా ఎంత బాగుందండి. మీరు ఒక్కసారి కంపల్సరీ రామానుజర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చి దర్శనం చేసుకోండి. అంత బాగుందండి. పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేస్తారండి. అంత మంచి ఉంది. లోపలికి లేజర్ షో బాగుందండి. 8 o'clock వరకే టికెట్ ఇస్తారండి. 8 తర్వాత లోపల అలో చెయ్యరు. మార్నింగ్ నుంచే ఉంటుందండి. కానీ మీరు ఈవినింగ్ టైంలో వస్తే ఈ లేజర్ షో చూడడానికి వస్తుందండి. అంత అందంగా, అంత లైటింగ్ షో తోటి అంత మంచి ఉందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి రామానుజర్ది 216 అడుగు
లో ఉన్నారండి. అమ్మవారి గురించి చూడండి లైటింగ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మాకు ఎంత మంచి అనిపించిందండి. అంత దైవ దర్శనం చేసుకొని పరంపరగా వస్తున్న బయటకు ఫోన్ మాత్రం అలో చేయరండి. ఎక్కనకొండు ఫోన్ అలో చెయ్యరు, బయటనే పెట్టేశారు. అందుకే మేము బయట పెట్టిపోయినాం. మళ్ళీ వచ్చి ఇవన్నీ వీడియో తీసినామండి. మన లేజర్స్ అవన్నీ తీయలేము, మన దేవుని అవన్నీ తీయలేమండి. చూడండి ఎంత అందమైన గార్డెన్ అన్ని చూడండి ఎంత బాగుంటుందో. శ్రీ రామానుజర్ 120 ఏండ్లు జీవించారండి. అందుకే ఆయనని 120 కిలో బంగారు విగ్రహం చేసి లోపట ఉన్నదండి. ఈ వీడియో మీకు నచ్చితే నిగస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.